వెల్కమ్ టు కార్తికేయ. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మొదటిసారి మాలధారణ చేయు కన్యాస్వాములకు అయ్యప్ప స్వామి యొక్క విధి విధానాల గురించి తెలపాలనే ఉద్దేశంతో ఈ వీడియో రూపొందించడం జరుగుతుంది. శబరిగిరి వాసుని దర్శనార్థమై మాల ధరించు వారు ముందుగా తల్లిదండ్రుల ఆశీస్సులు, పెళ్లైన వారు భార్య అనుమతి పొందడం మంచిది. అయ్యప్ప స్వామి వారి మాల ధరించేవారు ముందుగా గురుస్వామి వద్దకు వెళ్లి గురుతత్వాన్ని, నియమ నిబంధనలు తెలుసుకొని గురుస్వామి ద్వారా గాని లేదా జన్మనిచ్చిన తల్లి ద్వారా గాని దేవాలయ అర్చకుల ద్వారా గాని మాలధారణ చేయవచ్చు. మొదటిసారి మాలధారణ చేసేవారు అయ్యప్ప స్వామి బృందగణంతో వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోవటం చాలా ఉత్తమం. మాలధారి అయిన అయ్యప్పలు దీక్షా సమయమునందు నుదటిపై విభూది, గంధము, కుంకుమ అలంకరించుట, మాలలో ఉన్న చిన్ముద్ర లాకెట్టు కూడా విధిగా అలంకరించుట మంచిది. విభూది శివప్రీతి, గంధము విష్ణుప్రీతి, కుంకుమ శక్తి ప్రీతి కాబట్టి విధిగా వాటిని ధరించడం చాలా ఉత్తమం. మాల ధరించిన ప్రతి అయ్యప్ప మండల దీక్ష కాలము అనగా 41 దినములు పూర్తి చేసిన పిదప తలపై ఇరుముడి ధరించి శబరి యాత్ర చేయుట ఉత్తమం. మాల ధరించటానికి ముందు రోజు మధు, మాంస భక్షములు చేయరాదు. ఎంతటి వారైనా సరే దీక్ష పూని మెట్లెక్కే వేళకి 41 దినములు దీక్ష చేసి ఉండాలన్నది ముఖ్యము. అంతేకాని అర్ధమండలం 21 రోజులు, పావు మండలం 11 రోజులు ఇలా చేయడం వల్ల అయ్యప్పమాల యొక్క పూర్తి ఫలము ఎప్పుడూ లభించదు. దీక్షా సమయమున మాల ధరించువారు శివప్రీతి అయిన రుద్రాక్షమాల గాని, విష్ణుప్రీతి అయిన తులసిమాల లేదా చందనమాల ధరించుట మంచిది. దీని వలన హరిహరుల అనుగ్రహము అలాగే హరిహరాత్మజుని అనుగ్రహము లభించును. ప్రతి అయ్యప్ప దీక్షా సమయంలో నలుపు వస్త్రములు మాత్రమే ధరించవలెను. ఎందుకంటే నల్లని వస్త్రాలు శనీశ్వరుడికి ప్రీతికరము. మాల ధరించిన స్వాములు నేలపై నిద్రించాలి. పరుపులు, దిండ్లు వాడరాదు. పాదరక్షలు వాడరాదు. శూరకర్మలు, కేశఖండన, గొల్లు తీయుట చేయరాదు. మాల ధరించిన స్వాములు మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధితో బ్రహ్మచర్య వ్రతమును పాటించి మధు, మాంస, ధూమపాన మరియు బయట లభించే తినుబండారాలను విసర్జించవలెను. మాలధారి అయిన స్వాములు పగలు, సాయంత్రము 2 పూటల చన్నీటితో స్నానమాచరించాలి. పగలు భిక్ష, రాత్రి సాత్వికమైన అల్పాహారమును స్వీకరించుట శ్రేయస్కరము. ప్రతి అయ్యప్ప ప్రాతంకాలమున నిద్రలేచి పూజా స్థలమును శుభ్రపరిచి బ్రహ్మముహూర్త కాలమున సర్వదేవతాస్తుతి మరియు అయ్యప్ప స్వామి వారికి పూజను విధిగా చేయవలెను. అలాగే సూర్యాస్తమయమున కూడా అదే విధిగా జరిపించాలి. చదువురాని వారు విధిగా 108 సార్లు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణఘోష చేస్తే సరిపోతుంది. మాలధారి అయిన స్వాములు నిరంతరము ఏకాంత వాసమున స్వామి నామమును జపిస్తూ ఉండాలి. స్వాములతో తప్ప ఇతరులతో ఎక్కువగా తిరుగుట వలన ఏకాగ్రత లోపించి దీక్ష నిబంధనలు కోల్పోవచ్చు. మాలధారి అయిన అయ్యప్పలు దీక్షలో ఉండగా అశుభ కార్యక్రమాలలో పాల్గొనరాదు. అలాగే అవసరం ఉంటే తప్ప దూర ప్రయాణాలు చేయరాదు. అయ్యప్పలు భుజించే పదార్థములలో ఉల్లి, వెల్లుల్లి, అల్లము మరియు మసాలా దినుసులు వాడరాదు. వీలైనంత వరకు ఉప్పు, కారము, వగరు తగ్గించుట మంచిది. దీక్షాబద్ధులైన అయ్యప్పలు గురువు నింద, పరనింద, ఇతరులతో వాదోపవాదాలు చేయరాదు. ప్రతి అయ్యప్ప స్వామి సమాజంలో వ్యక్తులతో సంభాషించినప్పుడు గౌరవ మర్యాదలను పాటించాలి. అయ్యప్పలు నడిచే దారిలో మరో అయ్యప్ప ఎదురైనప్పుడు స్వామి శరణం అని ఆత్మ నమస్కారం చేయాలి. అయ్యప్ప స్వాములు నిద్రించినప్పుడు పాద నమస్కారములు చేయున్నప్పుడు మెడలో ఉన్న మాల తాలూకా లాకెట్టు, చిన్ముద్ర నేలకు తాకకుండా జాగ్రత్త వహించాలి. అయ్యప్పలు దీక్షలో ఉండగా రక్త సంబంధీకులు, దగ్గర బంధువులు, దాయాదులు ఎవరైనా పరమపదించినచో మాలను విసర్జించవలెను. అయ్యప్పలు నడిచే దారిలో శవం ఎదురైనప్పుడు లేక జన సందోహములో తిరిగినప్పుడు, రజస్ఫల అయిన వారు, బహిష్టు అయిన వారు ఎదురైనప్పుడు సన్నిధికి రాగానే ఆహార పానీయాలు తీసుకోకుండా శిరస్నానం చేసి శరణఘోష చెప్పవలెను. ప్రతి అయ్యప్పలు ఎవరైనా భిక్షకు, పూజకు మరియు భజనకు పిలిచినచో గురుస్వామి అనుమతి పొంది ఆ పూజలో పాల్గొనవచ్చు. అంతేగాని నేను రాను అని ఎప్పుడూ వారి మనసు నొప్పించేటట్లు చెప్పరాదు. ధన రూపేణా, వస్తు రూపేణా వచ్చిన కానుకలు శబరిమల అయ్యప్ప స్వామి వారి హుండీలో వేయడం ద్వారా మాల ధరించిన అయ్యప్పల ధర్మబుద్ధులు కాగలరు. మాలధారి అయిన అయ్యప్పలు కుల, మత, జాతి, తన, పర, వర్ణ విభేదాలకు అతీతుడై ఉండాలి. తమ వృత్తి ధర్మాన్ని పాటించుకోవాలి. అంతేగాని దీక్షలో ఉన్నానని తమ పనులు మానుకోరాదు. అయ్యప్పల జీవితం సేవాభాగ్యంతో సాధు జీవనం గడపాలి. అధికార హోదాలు, ధన బలము, అప్పులు చేయుట, ఆడిన మాట తప్పుట, ఆడంబరాలకు పోవుట, ఇతరులను నొప్పించుట చేయరాదు. మాలధారి అయిన అయ్యప్పలు
దీక్షలోను, పూజలోను, భజనలోను, భిక్షలోను శరీరముపై ఉన్న అంగవస్త్రం తీసివేసి పాల్గొనవలెను. ప్రతి అయ్యప్ప దీక్షకాలమందు చేయు పూజ, భుజించు భిక్ష, సుఖించు నిద్ర సృష్టి ప్రమాణములకు అనుగుణంగా ఉండవలెను. మాల ధరించిన అయ్యప్పలకు కుటుంబ సభ్యులు కూడా సహకరించుట వలన భగవంతుని సేవాభావంతో పాల్గొనే పుణ్యం కలుగుతుంది. దీక్షలోను, పూజలోను, భజన కార్యక్రమంలోనూ పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందాలి. గృహములో సభ్యులందరూ మధు, మాంసము, విందులు, వినోదాలకు దూరంగా ఉండి దీక్షలో ఉండే అయ్యప్పలకు సహకరించాలి. తపోధనుడైన అయ్యప్పలకు శుచిగా, శుభ్రముగా భిక్ష తయారు చేసి ఎవరైనా పెట్టవచ్చు. మాల ధరించిన అయ్యప్పలు సమాజపరమైన పరిచయస్తులకు నమస్కారములు, కరచాలనములు చేయడం శ్రేయస్కరం కాదు. అయ్యప్పలు గృహంలో శుచి, శుభ్రత పాటించుటకు ఇతరమైన సలహాలు, సూచనలు గురుస్వామి ద్వారా పొందవలేను. పడిపూజ జరిపే ప్రాంగణము ఆర్భాటాలకు నిలయం కాకుండా శోభాయమానంగా అలంకరించి పూజలు, భజనలు నిర్దిష్టమైన సమయమున ప్రారంభించి నిర్దిష్టమైన సమయంలో ముగించుట మంచిది. సర్వము త్యజించి స్వామికి ప్రతిరూపమైన అయ్యప్ప దీక్షా కాలంలో శరీరముపై అలంకారాలు, ఆభరణాలు ధరించి అందరి వైపు దృష్టి సారించరాదు. అయ్యప్పలు దీక్షలోను, పూజలోను, భజనలోను మరియు భిక్షలోను స్వామివారినే తలుచుకుంటూ నిశ్శబ్దముగా ఉండవలేను. దీక్షలో ఉండగా అయ్యప్పలు పురుషులకు స్వామి అని, స్త్రీలకు మాత అని, పిల్లలకు మణికంఠ అని సంబోధించాలి. అయ్యప్పలు స్వామివారి పడిపూజలో పాల్గొనే ముందు జన్మ ప్రదాతలైన తల్లిదండ్రులకు, జ్ఞాన ప్రదాతలైన గురువు గారికి నమస్కరించి వారి ఆశీస్సులు పొంది పూజ ప్రారంభించవలెను. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. కావున భిక్షలో కన్యస్వాములకు మరీ మరీ వడ్డించి బలవంతం చేసి వినోదించుట మంచిది కాదు. స్వామి భక్తితో మొదటిసారి మాల ధరించిన కన్యస్వాములకు మీ చేతులందించి ఆ కరుణామయుడైన శ్రీ అయ్యప్ప స్వామి దర్శనము కలిగించి భగవంతుని అనుగ్రహం పొందండి. స్వామి వారికి నేయాభిషేకం చేసి అభిషేక ప్రసాదంతో ఇంటికి తిరిగి వచ్చి సన్నిధానమును కదిపిన తర్వాతనే మాల విసర్జన మంత్రమును చెప్పుకొని గురుస్వామి ద్వారా గాని, కన్న తల్లితో గాని, లేదా ఏదైనా గుడినందు పూజారితో గాని దీక్ష ముగించాలి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ కార్తికేయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.